आदाब, मैं हिमायतुल्लाह एचएम न्यूज़ ज़हीराबाद में आपका इस्तकबाल है। ज़हीराबाद सियासत में हलचल, नुमाइंदा कौंसलर का अनोखा एहतजाज, चेयरमैन मोहम्मद यूनुस का दो टोक जवाब, किसी भी वार्ड के साथ इम्तियाज नहीं होगा, चेयरमैन का बड़ा ऐलान, चप्पल मारकर एहतजाज करने वाले नुमाइंदा कौंसलर पर सियासी रद्द अमल तेज। ज़हीराबाद म्यूनसिपालिटी में तरक्याती कामों को लेकर सियासी माहौल उस वक्त गर्म हो गया जब एक नुमाइंदा काउंसलर के अनोखे एहतजाज ने सबकी तवज्जो अपनी जानिब मबजूल कर ली। म्यूनसिपल चेयरमैन मोहम्मद यूनुस ने आज म्यूनसिपल ऑफिस में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए वाज़ेह किया कि मजलिस बल्दिया के किसी भी वार्ड में तरक्याती कामों में इम्तियाज की कोई गुंजाइश नहीं है। चेयरमैन ने कहा कि वो खुद हर वार्ड का दौरा कर रहे हैं और अवामी मसाइल को फौरी हल करने के लिए इक़दाम किए जा रहे हैं। इसी दौरान इन्होंने एक नुमाइंदा काउंसलर के मुतनाज़ा इक़दाम पर रद्द अमल देते हुए कहा कि इन्हें इस बात की समझ नहीं आई कि आखिर किस वजह से मुतालिका नुमाइंदा काउंसलर ने अपने ही चेहरे पर चप्पल मार कर एहतजाज किया। चेयरमैन के मुताबिक इस तरह के इक़दाम न सिर्फ गैर संजीदा हैं बल्कि अवामी नुमाइंदगी के वक़ार के ख़िलाफ़ भी हैं। दूसरी जानिब कांग्रेस पार्टी के मुकामी रहनुमा ने भी चेयरमैन की हिमायत करते हुए कहा कि मुतालिका वार्ड में बोरवेल, सीसी रोड्स और स्ट्रीट लाइट जैसे कई तरक्याती काम जारी हैं जो चेयरमैन के ताउन से मुमकिन हो रहे हैं। इन्होंने नुमाइंदा काउंसलर के इस अमल को गैर अखलाकी करार देते हुए कहा कि सियासत अपनी जगह लेकिन अवामी मसाइल के हल के लिए सबको मिलकर काम करना चाहिए। इन्होंने मज़ीद कहा कि वो वार्ड की तरक्की के लिए मुतालिका नुमाइंदा काउंसलर के साथ मुकम्मल ताउन के लिए तैयार हैं ताकि अवाम को बुनियादी सहूलत फराहम की जा सके। ఇర్మే సాబ్ ఏదైతే అడిగిండో అప్పుడప్పుడు మా చైర్మన్ ఇప్పుడు బోర్లు వేసిండు అక్కడ 3 మోటార్లు పబ్లిక్ గురించి. అదేవిధంగా మన మహబూబ్ సాబ్ ఇంటి దగ్గర ఒక బోర్ వేసి మోటార్ కూడా ఇచ్చాడు పబ్లిక్ గురించి. అది కూడా ఆయన చైర్మన్ సాబ్ ఇచ్చిందే. సరే ఇర్మే సాబ్ మేము కూడా చెప్పినాం ఎవరు ఇచ్చినా మన గల్లీ డెవలప్మెంట్ పబ్లిక్ గురించి అని చెప్పి అనుకున్నాం. మరి అదేవిధంగా మస్జిద్ దగ్గర సీసీ రోడ్ శాంక్షన్ తెచ్చి చైర్మన్ తీసుకొని ఆయన చైర్మన్ రాకున్నా ఆయన టెంకాయ కొడతాడు సరే అనుకొని మన కౌన్సిలర్ కదా అనుకొని చైర్మన్ చెప్పకుండా ఆయన టెంకాయ కొట్టిండు. సరే పని చేసేసినాం. మస్జిద్ దగ్గర సీసీ రోడ్ కూడా చేసేసినాం. అదొకటి. మళ్ళీ పైప్ లైన్ మన మోటార్ అండ్ ఇస్మాయిల్ ముస్లిం ఏరియాలో ఇస్మాయిల్ మా కిరాణా షాప్ దగ్గర బోరు మోటార్ కూడా ఇచ్చాడు. ఇట్లా ఈ విధంగా చైర్మన్ సాబ్ ఎప్పుడు అడిగినా రామ్నగర్కి ఏది అడిగినా వెంటనే స్పందిస్తున్నాడు. మళ్ళీ కొత్తగా 30 కొత్త లైట్స్ ఇచ్చాడు. అదేవిధంగా మొరం గ్రావెల్ కూడా ఇక్కడ బురద అవుతున్నది అని చెప్తే గ్రావెల్ కూడా వెంటనే స్పందించి చేశాడు. ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే 18 కోట్ల దాని లోపల 50 లక్షలు ఆల్రెడీ టెండర్ అయింది. ఆ వర్క్ కూడా టెండర్ అయిన తర్వాత వర్క్ వెంటనే జరిగేది ఉన్నది. ఇట్లా 1 కోటి 10 లక్షలు ప్రపోజల్ సీసీ రోడ్డు అండ్ సైడ్ డ్రైన్స్ అవి కూడా ప్రపోజల్లో పోయినాయి. వచ్చిన తర్వాత చైర్మన్ అన్నాడు మనం ఎవరు గెలవని మనం పబ్లిక్ కొరకు సేవ చేయాలని అభిప్రాయంతో కలిసి చేస్తున్నాం. చైర్మన్ ఆయన అడిగినా ఇస్తున్నాడు. మేము కూడా చెప్తున్నాం మనం గల్లీ డెవలప్ చేద్దామని కలిసిపోతున్నాం. ఏదైతే ఈరోజు తను బయట ఏదైతే హంగామా చేసి చెప్తూనే కొట్టుకున్నాడో అది కరెక్ట్ కాదు. 30 డేట్లో ఎమర్జెన్సీ మీటింగ్ అని మనము ఇవాళ మార్నింగ్ 11 పెట్టాలి. మనం కౌన్సిల్ హాల్లో మేము అందరు రావాలని ఒక సర్కులర్ మనము మా ఆల్ కౌన్సిలర్కి నేను సంతకం చేసి తోలిచ్చినారు. వాళ్ళు అందరూ వచ్చినారు. అందులో మా సోనియమ్మ ఇర్మియా అని వాళ్ళ హస్బెండు ఇక్కడ మా మున్సిపాలిటీ ముంగట ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్యాయం జరుగుతుంది, నాకు పని అయితలేదు అని కొంచెం ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అది తప్పకుండా తప్పు. అది వాళ్ళకు ఏమన్నా చెప్పని నేను వాళ్ళకు మాటకు గౌరవించి వార్డులలో ప్రతి విషయంలో అభివృద్ధి పని అయినవి చెప్తాడు. పదే మీటింగ్లో మా కౌన్సిలర్ అమ్మ నాకు మీటింగ్లో అడుగుతుంది, సరే అమ్మ
మేము చేసుకుందాము. మీరు నాకు సపోర్ట్ చేశారు. తప్పకుండా మేము అంచెలంచెలుగా చేసుకొని మనము ముంగట అడుగు వేసి మనం పోదాము. అభివృద్ధికి మేము ఉన్నాము. అందరు కలిసి మనము చేసుకుందామని నేను పదే పదే నేను వాళ్ళకు హామీ ఇస్తూ వెళ్తున్నాను. అదే ఇప్పుడు ఈరోజు నేను అప్పుడే 1 అవర్లో నేను చూసి అక్కడ మీడియాలో ఆయన వార్త రావడం జరిగింది. అది తప్పకుండా తప్పు. అది నేను చెప్తున్నా ఇర్మియాబాయికి, ఆయన మా కౌన్సిలర్ వాళ్ళ హస్బెండ్, అన్న ఇట్లా జరగకుండా మళ్ళీ ఒకసారి చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే మా అధికార పార్టీ మీరు మాకు సపోర్ట్ చేసినారు, చైర్మన్గా నాకు ఓటేసినారు, మీకు పబ్లిక్ ఓటేసినారు. తప్పకుండా మేము కలిసిమెలిసి మా పెద్దోళ్ళు మీకు హామీ వేసి మీ ఓటేసి నాకు చైర్మన్గా అవకాశం ఇచ్చినారు మా పెద్దోళ్ళు. తప్పకుండా వాళ్ళ ద్వారా మీ మాట నేను పెడతాను. తప్పకుండా మేము అక్కడ రామ్నగర్ అంటే కొంచెము సలం ఏరియా డెవలప్మెంట్ చేద్దాం. తప్పకుండా వాళ్ళకు అందరికీ ప్రజలందరికీ మేము అందుబాటులో ఉందాం. పని చేసుకొని మనం ముంగట వెళ్దాం. మాకు వాళ్ళు ఓటేసి 5 సంవత్సరం అవకాశాన్ని ఇచ్చినారు. తప్పకుండా వాళ్ళకు ఉందాం. తప్పకుండా వాళ్ళ ఏం సమస్యలు ఉంటే మనం పరిష్కారం చేసి అడుగు వేసి ముంగట ఇస్తామని నేను మన ఇర్మియాబాయికి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తూ